నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సంపత్ రాజు గారు. నమస్కారం సార్. మా నరసింహ. సార్, ఇప్పుడు కోడికత్తి సీనకి జైల్లో అయితే ప్రాణహాని ఉందని తెలుస్తుంది సార్. సో దీన్ని ఎలా ఎలా చూడాలి సార్ మనం? ఇక్కడ నిజంగా బాధాకరం ఏంటంటే కోడికత్తి సీను అనే వ్యక్తి 5 సంవత్సరాల 5 నెలల నుంచి జైల్లో ఉన్నాడమ్మా. ఉమ్, కానీ ఆయన పొడిచిన కత్తి ఎంత ఎంత పోయిందంటే 0.2 సెంటీమీటర్లు మాత్రమే లోపలికి వెళ్తే ఉమ్, వీళ్ళు కొన్ని అంటే 200 300 500 ఏదైతే ఉన్నాయో మిషనరీస్ ఉంటాయో ప్రొక్లైన్లు వాటితో పెట్టి తోడతానే ఉన్నారమ్మా. అది ఎంత లోతు తోడతారో తెలియడం లేదు కానీ ఉమ్, మరి ఆ కేసులో మాత్రం చాలా బాధాకరం. ఆమె ఉమ్, కోడికత్తి సీను తల్లి సావిత్రమ్మ తిరుగుతూనే ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తానే ఉంది. ఈ రోజు ఉమ్, కోడికత్తి సీను అనే ఒక డ్రామా కానీ జగన్మోహన్ రెడ్డి గాని ఆడకుండా ఉన్నట్లయితే ఈ రోజు ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రిగా లేడు. ఈ రోజు పెద్ద పెద్ద కూనికోర్లు, దొంగలు, దోపిడీదారులు అందరూ కూడా బయట తిరుగుతా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా జైల్లో లేరమ్మా. ఉమ్, ఉదాహరణకి ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే ఒక డెడ్ బాడీని కొరియర్ లాగా పోస్ట్ చేసి వాళ్ళ ఇంటికి అందజేశాడో ఆయన ఈ ఉమ్, రోజు బాహ్య ప్రపంచంలో నేరుగా వచ్చి సీఎం పక్కన కూర్చో ఉన్నాడు. ఇదంతా ఉమ్, మనం చూస్తూనే ఉన్నాం. మర్డర్ చేసి పార్సిల్ చేసిన వాళ్ళు సీఎం పక్కన ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ఎవరైతే అతను మన వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడి మీద కిరోసిన్ వేసి చంపాడు, అతను కూడా బయట ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఉమ్, తప్పులు చేసినటువంటి వీళ్ళందరూ బయట ఉండి ఏ తప్పు చేయనటువంటి నీ కోసం ఉమ్, పనిచేసినటువంటి కోడికత్తి సీను కోసం కనీసం దయ చూపించకపోవడం. అదేమనంటే నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే అర్హత లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ దళితులు, ఈ ఎస్టీలు కానీ లేకపోతే బీసీల మీద అంతా కూడా దాడులు చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ మాటనే అర్హత లేదు. ఈరోజు నిజంగా yeah. అన్యాయం కదా. ఈరోజు ఆ పిల్లోడు జైల్లో కూర్చొని నిరాదీక్ష చేస్తా ఉంటే ఈ ముఖ్యమంత్రి ఎలా ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నాడని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నీ అదే కోసం సార్. పనిచేసినటువంటి వ్యక్తి. ఉమ్, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పొడిపించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ అటాక్ చేయబోయారు, కోడికత్తులతో పొడిపించింది అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈనాడికి ఉమ్, ఇప్పటికి కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ నేత ఆ దానిలో లేకపోవడం, లేకపోతే నువ్వు ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఎందుకని తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు దానిలో లేకుండా ఉండడం అనేది నువ్వే కేసులు పెట్టలేదు, నువ్వే అరెస్ట్ ఉమ్. చేయలేదు. మరి నువ్వు చేసిన నాటకం, డ్రామాలు ఇంకా వాడుకోవాలని చూస్తున్నా అంటే నిజంగా బాధాకరం అమ్మా. రైట్. అంటే ఇప్పుడు ఏంటంటే నా నా రాజశేఖర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి తను ఎవరైతే కోడికత్తి సీన్ ఉన్నారో తిను వీరాభిమాని. సో నిన్ను జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చూడాలనుకుని నేను ఇట్లాంటిది చేశాను, నాకు న్యాయం జరగాలని చెప్పేసి తనేమో జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళ తల్లి కూడా వచ్చి మొన్న జైలు ముందు కూర్చొని నిరాహార దీక్షకి వాళ్ళ అన్న, తమ్ముడు వాళ్ళు కూడా నిరాహార దీక్షకు పాల్గొన్నారు. అయినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనసు చెలించట్లేదు? ఎందుకు తన కోర్టుకి హాజరు కాలేకపోతున్నారు అసలు? అదేనమ్మా, మాకు అర్థం కాని సమస్య ఏంటంటే ఆమె దాదాపుగా 8 సార్లు 9 సార్లు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఉమ్, ఇన్ని సంవత్సరాల నుంచి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతా ఉంది. ఉమ్, ఎందుకని స్పందించట్లేదు ముఖ్యమంత్రి? ఏ సామాన్యులు కలవడా? నీ కోసం అధికారం ఇచ్చినటువంటి కోడికత్తి సీను తల్లి సావిత్రమ్మ వస్తే ఎందుకు కలవడం లేదు? నీకు ఎందుకంత ఉమ్, భయము, ఎందుకంత కక్ష? ఏం నువ్వు కలవచ్చు కదా. లేకపోతే ఏదైనా ఏదైనా నిజంగా ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేసినటువంటి వ్యక్తి జైల్లో ఉంటేనే మనమే పెద్ద మనసుతోటి చాలా మంది ముఖ్యమంత్రులు ఆయన వదిలేయడం జరుగుతుంది. కానీ ఉమ్, నీకోసం నీ అధికారం ఇచ్చినటువంటి కోడికత్తి సీను మీద ఎందుకంత కక్ష? నీకు దళితుల మీదే కక్ష. నీకు ఉమ్, దళితుల్ని హింసించడమే నీకు తెలుసు. ఈనాడు సుధాకర్ ఏం అడిగాడు? మాస్కులు అడిగాడని చెప్పి ఆయన శిరోమండలం చేసి అతను చంపే స్థాయికి నువ్వు తీసుకెళ్లావు. ఎంతమంది దళితుల్ని ఊచకోతలకు వస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దళితుల మీద. ఈ రోజు కోడికత్తి సీనుది నిజంగా బాధాకరం అమ్మ. ఈ రోజు ఉమ్. కోడికత్తి సీను అతని అతని ప్రాణ భయం లేకుండా ఈ రోజు నిజంగా అతని ప్రాణహాని ఉంది. ఈ రోజు జైల్లో నిరాదీక్ష చేస్తున్నాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో. అంటే ఇప్పుడు ప్రాణహాని ఉందంటే మనం దాన్ని ఎలా చూడాలి సార్? అంటే తన మీద ఏమైనా ఏమంటారు, హత్య ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా జైల్లోనే, ఎందుకమ్మా లేకపోతే ఇప్పుడు ఇంకేం? నిరాదీక్ష చేయడమే ప్రాణహాని కదమ్మా. ఉమ్, నిరాదీక్ష చేసేది ఏంటి? ఒక ఖైదీ. మీరు ఉమ్, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక ఉమ్, ఖైదీగా ఉండి మిమ్మల్ని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటున్నారు. ఉమ్, పొడిచాడా లేదా మీరు చెప్పొచ్చు కదా ఆడికి వెళ్ళి. ఉమ్, అతనికి బెయిల్ ఇచ్చేదానికి కూడా లేదా? ఉమ్, పెద్ద పెద్ద తీవ్రవాదులు కూడా బయట తిరుగుతున్నారు అమ్మా. ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు ఇన్ని సంవత్సరాల లోపల లేరమ్మా ఒక చిన్న ఉమ్, కేసుకి. ఉమ్, ఎందుకని అతను ఉండాలి 5.5 సంవత్సరం నుంచి జైల్లో? ఉమ్, కనికరం లేనటువంటి ముఖ్యమంత్రి అమ్మా ఇతను. ఉమ్. అంటే ఇప్పుడు ఒకవేళ తను కోర్టుకి హాజరైతే
తన మీద వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటున్నారా సార్ జగన్? ఈరోజు తెలియకుండా ఉందా కోడికత్తి ఎవరు చేయించారో, నాటకాలు ఎవరు చేయించారో జనం తెలియకుండా ఉందా? ఉమ్, మరి అందరికీ తెలుసు ఈ రోజు కోడికత్తి డ్రామా ఎవరు ఆడారో. ఇంకో కొత్త ఉమ్, డ్రామా ఈయన ఏం ఆడతాడు? కనీసం కనికరం చూపిమని అడుగుతా ఉన్నాం. ఉమ్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే తను అంటే మన కోడికత్తి సీను చెప్పినట్టు దాని ప్రకారం చూస్తుంటే, నా నాయకుడిని నేను గెలిపించుకోవడానికి, నా నాయకుడిని నేను ఒక సీఎం పదవిలో చూడడానికి నేను ఇలాంటి చేశాను. కానీ ఈ రోజు నా పరిస్థితి ఇట్లా ఉంది, దీని మీద ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎవరు మాట్లాడట్లే అని కూడా తను బాధపడడం జరుగుతుంది. సో దీనికి న్యాయం చేయాలంటే అసలు ఏం చేయాలి సార్? అంటే ఇప్పుడు తను అమ్మా నిరాహార దీక్ష వాడు చేస్తున్నాడు. ఉమ్, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ చూసినట్లయితే ఏదైనా వాడుకోవడం వరకే, వదిలేయడం వరకే ఉంటదమ్మా. ఆనాడు ఉమ్, తండ్రి చావును వాడుకున్నాడు, దాని తర్వాత బాబాయ్ చావును వాడుకున్నాడు, ఉమ్. దాని తర్వాత కోడికత్తి సీనును వాడుకున్నాడు, తర్వాత ఆనాడు చెల్లెల్ని తల్లిని వాడుకున్నాడు. తల్లిని వాడుకున్నాడు, చెల్లిని వాడుకున్నాడు. ఈనాడు ఉమ్, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఏదైనా రైట్. వాడుకోవడం, వదిలేయడం మాత్రమే చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక ఉమ్, సామాన్యుడు, ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక పేదైనటువంటి నిరుపేదైనటువంటి సీనుని కనికరిస్తాడని చెప్పి అనుకోవడం నిజంగా కళ, భ్రమ, అంత మించేం లేదు. ఉమ్. సో దీని నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ మరి? ఒకవేళ ఇప్పుడు అనుకోని అనుకోని న్యాయ ఘటనలు వ్యవస్థలో జరిగితే. లోపాలే కదమ్మా. న్యాయ ఉమ్, వ్యవస్థలో లోపాలే కదా. మరి న్యాయ ఉమ్, వ్యవస్థ అయినా దాన్ని తీసుకోవాలి కదా. ఉమ్, ఆ పిల్లవాడిని అన్ని సంవత్సరాలు ఉండిచ్చాలా లేదా న్యాయ వ్యవస్థ చూడాలి కదా. మరి ఉమ్, న్యాయ వ్యవస్థలో లోపాల వల్లే కదా 5.5 సంవత్సరం నుంచి ఒక వ్యక్తి లోపల ఉన్నాడు. ఉమ్, ఇవన్నీ కూడా లోపాలు కదా న్యాయ వ్యవస్థలో. ఇతనంటే పట్టించుకోలేదు, న్యాయ వ్యవస్థను ఆలోచించాలి కదా. ఉమ్. సో ఇప్పుడు దీని మీద ఎట్లాంటి పరిష్కారం లేదంటారా సార్ మరి? మనకి అంటే అందుబాటులో ఇప్పటి వరకు అయితే ఎలాంటి పరిష్కారం లేదా? జగన్ కోర్టుకి హాజరైతేనే దీనికి ఒక ముగింపు అనేది వస్తుంది అంటారా? అంతే కదమ్మా, అదే చెప్తా ఉంది న్యాయశాస్త్రం. అతనేమో పోడు, ఉమ్, ఇతనేమో బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు, ఇతనేమో కోర్టుకు పోయే పరిస్థితిలో లేడు. ఉమ్, మేమేం అభ్యర్థిస్తున్నాం అంటే న్యాయం జరగాలంటే న్యాయశాఖ కూడా మార్పులు చేసుకోవాలి. కనీసం కోర్టు అయినా అతని ఏదైతే బెయిల్ పిటిషన్ ని వాళ్ళు ఏదో వాళ్ళ సొంతంగా ఇంకా స్వీకరించి ఏదో ఒకటి చేయకపోతే ఆ పిల్లోడిని అక్కడే చంపేస్తారో ఏం అర్థం కావడంలా. నిజంగా ఉమ్, బాధాకరం అమ్మ. చూడాలి, ఉమ్, ఇంకెవరిని నిందించలేము ఇక్కడ. ఉమ్. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఒక 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 10 నిమిషాల పని కోసం తను జగన్ ఎందుకు ఆలోచిస్తున్నాడు? వెళ్ళి కోర్టులో చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే చాలా సభలకు తను హాజరవుతున్నాడు, అన్నిటికీ అటెండ్ అవుతున్నాడు. కానీ ఇప్పటికీ జైలు అన్నమాట కోర్టు నుంచి ఎన్నిసార్లు వచ్చినా కూడా దానికి గైహాజరు అవుతున్నారు. సో దీని వెనకాల ఇంకేమన్నా వేరే మతలబు ఉంది అనుకోవాలా, లేకపోతే తనకి ఇష్టం అంటే లేదనుకోవాలా? ఆయన ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నాడనే కదమ్మా చెప్తా ఉన్నాడు కోర్టులన్నిటికీ కూడా. ఉమ్, ఆయన 24/7 చాలా బిజీగా ఉన్నాడు. ఉమ్, ఆయన ప్యాలెస్ లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటున్నాడు. ఆయన అంత బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆటల్లో మునిగిపోయినాడు. కాబట్టి ఆయన ఆ బిజీ పబ్జీ గేమ్ లో ఉన్నప్పుడు ఎలా బయటకు వస్తాడమ్మా? రాలేడు కదా. ఉమ్. అంటే కాబట్టి ఆయన పబ్జీ ప్రజల మధ్యలోనే ఉంటాను నేను, మీ బిడ్డని, మీకు ఏ కష్టం వచ్చినా కూడా అన్నలాగా నేనున్నా, అక్క చెల్లెలకు నేనున్నా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు తన కోసం త్యాగం చేసి జైల్లో 5.5 సంవత్సరాలు 5 ఏళ్ల నుంచి ఉన్న ఒక వ్యక్తికి న్యాయం చేయలేకపోతున్నారు. మనం ఇలా చూసుకోవచ్చా సార్ మా మరి? జగనన్న కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడినటువంటి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ప్రతిపక్షాలని నీచంగా మాట్లాడినటువంటి ఈ ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి నా సైన్యం, నా కుటుంబం, నా అన్ని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ జగనన్న కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడినటువంటి వ్యక్తులకి ఈరోజు టికెట్లు ఇచ్చేలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే వాడుకుంటాడో, ఎవరిని వదిలేస్తాడో అందరూ తెలుసు. ఈరోజు వాడుకొని వదిలేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోడికత్తి శ్రీను గురించి ఆలోచించే పరిస్థితుల్లో అతను లేడమ్మా. రైట్. బాధాకరం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా అతనికి సానుభూతి చూపిస్తున్నారు. ఉమ్, ఈరోజు కోడికత్తి సీను వల్ల అధికారం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి లేదు. కానీ ఆ పిల్లవాడు అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నందుకు ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా సానుభూతి చూపిస్తున్నారు. ఆ పిల్లాడిని ఎందుకే అన్ని సంవత్సరాలు పెడతారు, కనీసం వదిలేయండి అయ్యా అని అడుగుతున్నారు. ఉమ్. రైట్ సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం దయా కూడా లేదు కాబట్టి క్షమించాలి, దాని గురించి పట్టించుకోడు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.